టాప్ యంగ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న సమర్థత మరే యంగ్ హీరోకి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఎటువంటి పాత్రను అయినా ఆ పాత్రలలో లీనమై నటించడమే కాకుండా డాన్సుల విషయంలో, ఎమోషనల్ డైలాగ్స్ చెప్పే విషయంలో, హాస్యం పండించడంలో అన్నింటిలోనూ టాప్ 1 అయిన జూనియర్ తన సినిమాల కలెక్షన్స్ విషయంలో మాత్రం రికార్డులను సృష్టించలేకపోతున్నాడు అన్నది వాస్తవం. ఎన్నో ఆశలు పెట్టుకున్న నాన్నకు ప్రేమతో విమర్శకుల ప్రశంసలు పొందింది, కానీ రికార్డుల పరంగా జూనియర్ కలలను నెరవేర్చలేకపోయింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా జూనియర్ రాబోతున్న తన జనతా గ్యారేజ్ తో తన కలను నిజం చేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న జూనియర్ తన ఇంటి తలుపు తట్టిన అదృష్టాన్ని 8 సార్లు కాదనుకున్నాడు అంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలుగా రికార్డులను క్రియేట్ చేసిన దిల్, ఆర్య, భద్ర, అతనొక్కడే, కిక్, కృష్ణ, శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ సినిమా కథలను తన కాంపౌండ్ లో కొన్ని నెలల పాటు పెండింగ్ లో పెట్టి ఎటు తేల్చకపోవడంతో ఆ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులు జూనియర్ కు సన్నిహితులే అయినప్పటికీ వేరే మార్గం లేక మరో హీరోలతో ఆ సినిమాలను తీసి ఆ హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా మొన్న విడుదలైన ఊపిరి సినిమా విషయంలో మొదట్లో ఈ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లిని విపరీతంగా ప్రోత్సహించిన జూనియర్ చివరి నిమిషంలో ఈ మూవీ ప్రాజెక్టు నుండి తప్పుకుని మరోసారి సూపర్ హిట్ అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. దీనితో జూనియర్ కు 8 సార్లు అదృష్టం దూరమైంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా కొత్తదనం కోసం పరుగులు పెడుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊపిరి మరో కొత్త ఊపిరిని ఇచ్చింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్